హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోని అయితే పల్లెటూరు లాగా టమాటా పచ్చడి అయితే చూద్దాము. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లేకపోతే సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొత్త ఛానల్కు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మనమైతే ఇప్పుడు టమాటా పచ్చడి ప్రిపరేషన్ అయితే చూద్దాం. దానికోసం అయితే మిర్చీలను టమాటాలు అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పాత్రను పెట్టుకొని పాత్ర వేడయ్యాక సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేసి మనం మంచిగా నీట్గా తుడిచిపెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే అలా ఆయిల్లో వేసి వేపుకోవాలి. ఎర్రగా ఈ పచ్చిమిర్చి చెల్లే అవకాశం ఉంటుంది. మనం వేసుకున్న తర్వాత పైన అయితే మూట పెట్టేసుకొని సిమ్లో వేపుకోవాలండి. తక్కువ మంటలో వేపుకోవాలి, పేలే అవకాశం ఉంటుంది కదా. ఇలా మూత పెట్టేసుకుందాము. వేగిన తర్వాత చూద్దాము వేగాయా లేవా అనేసి. ఎర్రగా వేపుకోవాలండి. అలా చూపిస్తున్న విధంగా ఎర్రగానైతే వేపుకోవాలి. అలాగన్నమాట. అలాగా ఎర్రగా వేపుకున్న వాటిని నూనె వంపుకుంటూ అలాగా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుందాము. మెల్లిమెల్లిగా ఇలా నూనె వంపేసుకొని గిన్నెలోకి అయితే తీసుకుందాము. తీయడానికి అయితే కాస్త టైం పడుతుంది కదా, అలాగే తీసుకుందాము. అలా తీసుకున్న తర్వాత అదే నూనెలో సరిపడని పల్లీలు అయితే వేద్దాము. పల్లీలు వేసుకుంటే బాగా వస్తుందండి. అదే నూనెలో అయితే పల్లీలు వేసి వేపుకుందాము. చిన్న మంటలో వేపుకుందామండి. పెద్ద మంట అయితే మాడిపోయే అవకాశం ఉంటుంది. చూసుకుంటూ ఉండాలి, మాడకుండా కలుపుతూ ఉండాలి. మాడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగా కలుపుతూ ఉండాలి. అలా వేగిన వాటిని ఎలా వేగాయో చూసుకొని ఇంకాస్త వేగాలి అవి. అలా వేగిన వాటిని అయితే నూనె పంపేసుకొని గిన్నెలోకి అయితే తీసుకుందాము. అలా తీసేసుకుందాము. అలా నూనె అందులోకి వంపుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఒక 5-6 ఎండుమిర్చీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి బదులు మొత్తం ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చి లేదనేసి నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఉన్న వాటిని వేసాను అన్నమాట. మొత్తంగా ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే పచ్చడి ఇంకా బాగుంటుంది. అలా వేపుకోవాలి. వేపుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగా వేపుకొని అందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే అందులో వేసుకుందాము. వేసుకొని అవి కూడా ఎర్రగా మంచిగా ఉడికేదాకా ఉడికించుకుందాము. ఉడకడానికి అయితే టైం పడుతుంది కదా. అలా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. మధ్య మధ్యలో అడగంటకుండా చూద్దాము. అలాగా కలుపుతూ ఉండాలి. అడుగంటుతుంది కదా.
మొత్తం ఒక్కలు మాత్రం టమాటా ముక్కల్ని ఒత్తులుగా మంచిగా ఉడికించుకోవాలి. అలాగా ఒత్తులుగా మంచిగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన వాటిని పక్కన పెట్టేసుకుందాము. చల్లారాలి కదా, చల్లారేదాకా వెయిట్ చేద్దాము. అలా ఉడకాల ఒత్తులుగా. అలా అడగంటకుండా కలుపుతూ ఉండాలి, అడగంటిపోతుంది. వీటిని అయితే మనం చల్లారేదాకా వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఈ లోపల మనం ఏం చేయాలంటే వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకోవాలి, ఒలుచుకోవాలి. వెల్లుల్లిని అలా ఒలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనమైతే అన్ని మిక్సీలోకి అయితే వేసుకుందాము. మిక్సీ కంటే రోటి పచ్చడి బాగుంటుందండి. రోట్లోకి వేసుకొని నూరుకుంటే ఇప్పుడైతే మిక్సీలు వచ్చేసాయి, ఈజీగా అయిపోతుంది. అలాగే వేసుకున్న తర్వాత జీలకర్ర, సరిపడేంత జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి. సరిపడేంత మనం తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి అలా తిన్నా కూడా మంచిదేనండి, హెల్త్కి చాలా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్, బీపీ లాంటివి రాకుండా ఉంటాయండి. క్లీన్ అయితే అవుతుంది. మనం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. మిక్సీకి వేసిన తర్వాత కచ్చాపచ్చాగా పట్టుకుంటేనే బాగుంటుంది. రోటి పచ్చడిలాగా ఉంటుంది. మరి ఓవర్గా పట్టేసుకోవద్దు ఎక్కువగా. ఇలా కచ్చాపచ్చాగా పట్టేసుకుంటే ఇంకేముంది, రోటి పచ్చడి తయారైపోయింది. టమాటా పచ్చడి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.